హార్ట్ బీట్ రైజ్ అవుతూనే ఉంది. సూపర్ ఉన్నావే హాఫ్ శారీలో, నా కోసం ఒక్కసారి శారీ కూడా వేర్ శైలు అంటూ సూతింగ్ టోన్తో అంటూ ఆమె మెడ వంపుల్లో ముద్దు పెట్టాడు. వెచ్చని అతని ఊపిరికి తనకు ఊపిరాడకుండా ఉంది. మెడ నుంచి కంఠం మీదుగా చెంపల వరకు సున్నితంగా ముద్దాడుతూ కంగారుతో వణుకుతూ ఊరిస్తున్న గులాబీ రేకుల పెదవులని అందుకున్నాడు. సున్నితంగా మొదలైన ముద్దు గాఢంగా మారడంతో ఆమె చేతులు అతని మెడ చుట్టూ చేరగా అతని చెయ్యి ఆమె నడుము మడతను సవరిస్తోంది. 4 నిమిషాలకు ఆమె పెదవులను వదిలి ఇంకా గట్టిగా హత్తుకుని చెంపను తాకుతూ సో క్యూట్గా అనిపిస్తున్నావు, అస్సలు వదలాలని లేదు నాకు అంటూ చిన్నగా పెదవులకు మరొకసారి పెక్కిచ్చాడు. శైలు మీద నుంచి తన సీట్లోకి వచ్చాడు. ఎర్రగా మారిన బుగ్గలతో అతని చూడలేక విండో వైపు తిరిగి కూర్చుంది శైలు. అసలు ఏం సాంగ్ ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా నీ నుంచి అన్నాడు డాష్ బోర్డ్లో ఉన్న సిగరెట్ తీస్తూ. ఏం సాంగ్ అంటూ తల తిప్పి చూసిన శైలు సాయి సిగరెట్ వెలిగించబోతుంటే అతని పెదవుల మధ్య ఉన్న ఆ పేకను తీసి బయట పడేసింది. ఏయ్ ఎందుకు పడేశావు? ఇప్పుడు నాకు స్మోక్ చేయాలని ఉంది అన్నాడు. నాకు ఆ స్మెల్ పడదు, కావాలంటే నన్ను దించేశాక తాగు డబ్బాలు డబ్బాలు అంది విసుగ్గా. తన పాటికి తను మాట్లాడుతూనే ఉంది. సాయి ఇంకో సిగరెట్ వెలిగించాడు. కోపంగా చూసింది. అవేమి పట్టని సాయి మాత్రం అడగవా నువ్వు ఏ సాంగ్ పాడాలని నేను అనుకున్నాను అని అన్నాడు. ఏం సాంగ్ అంటూ విండో గ్లాస్ ఓపెన్ చేసింది. ఇదిగో ఈ సాంగ్ అంటూ ఫోన్లో పెట్టి వీడియో చూపించాడు. అంటూ వినిపిస్తున్న సాంగ్కి శైలు నోటి మీద చేతులు వేసుకుని షాక్ అయి చూసింది. శైలు ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుతూ హౌ రొమాంటిక్ సాంగ్ కదా, ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వేం చేశావే అంటూ నడుముకెళ్ళాడు. రే సచ్చినోడా, అందరి ముందు స్టేజ్ మీద ఆ పాట నేను పాడాలని అనుకున్నావా? సైకోగా, శాడిస్ట్గా, దుర్మార్గుడా అంటూ సాయిని దబదబా కొట్టింది. ఏయ్ సో హార్ట్ సాంగ్ని అది, అందుకే అడిగాను అంటూ చేతులు పట్టుకోవడానికి చూస్తున్నాడు. తను ఆపకుండా కొడుతుంటే నవ్వుతూ మనిద్దరం ఒక సాంగ్కి పర్ఫామ్ చేయాలనుకున్నాం కదా, ఆ సాంగ్ వినిపించనా అన్నా. ఏం అవసరం లేదు పో అంటూ కొట్టడంతో చేతులు నొప్పి పుట్టేసరికి ఆగింది. నువ్వు వద్దన్నా ఇప్పుడు వినాల్సిందేనే అంటూ ఫోన్లో ఇంకో సాంగ్ పెట్టాడు. శైలు వినాలని లేకపోయినా ఏం సాంగ్ పెడతాడా అని ఇంట్రెస్ట్గా చూసింది. అప్పుడే అంటూ వినిపించింది. అంతే, శైలు వెంటనే తన నడుముని కవర్ చేసుకుంది. సాయి కొంటెగా నవ్వుతూ చూస్తుంటే ఇప్పుడు నా టర్న్, డాన్స్ వేస్తూ నేను ఇలా పాడతాను అంటూ దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి అంటుండగా అంటూ వస్తున్న పాటకి సాయి అల్లరిగా నవ్వుతుంటే ఈసారి శైలు మొహం అయ్యింది బీట్రూట్ లాగా. శైలు అంటూ గారంగా పిలిచాడు. అసలే ఆ సాంగ్ విని దిమ్మ తిరిగింది శైలుకి. అతను అంత హోయలిపోతుంటే ఏదో తేడా కొడుతుంది తనకి. శైలు అంటూ కొంచెం కొంచెం దగ్గరకు వస్తూ గోము పడుతుంటే లేట్ అవుతుంది సాయి, నన్ను డ్రాప్ చేయి ప్లీజ్ అంది. ఆమె మాట వినిపించుకోకుండా పైకి లాక్కొని ఒడిలో అడ్జస్ట్ చేసుకున్నాడు. సాయి నాకు ఇరిటేషన్ తెప్పించుకు అంది చిరాగ్గా. చూప్, ఎప్పుడు చూసినా అరుస్తుంటావెందుకే, నీకు నోటికి తాళం వేయాలి, అప్పుడు స్టాప్ చేస్తావు అరవటం అంటూ నడుము చుట్టూ చేతులు పోనిస్తుంటే ఒక్కటేసింది చేతుల మీద. అబ్బా దయ్యం అంటూ చిన్నగా అరుస్తూ చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పటికే ఎక్కువ అయ్యింది, ఇంకా ఆపేస్తే బాగుంటుంది అని పక్కకు జరుగుతున్న శైలుని టైట్గా బ్యాక్ హ్యాక్ చేసుకుని జడను ముందుకు వేసి బ్లౌజ్ థ్రెడ్ని విప్పుతుంటే సాయి స్టాప్ ఇట్, ఏం చేస్తున్నావు అంది కంగారు పడుతూ. వీపు మీద నునుగు మీసంతో రాస్తూ తన హెయిర్ ఫ్రాగ్రెన్స్కి మత్తుగా కళ్ళు మూసుకుని నడుం మీద ఫింగర్స్తో స్మూత్గా రబ్ చేస్తుంటే ఒళ్ళంతా హై వోల్టేజ్ కరెంట్ పాస్ అవుతున్నట్టు ఉంది ఆమెకు. అతని వార్మ్ బ్రీత్ తన వీపుని తాకుతుంటే శ్వాస భారం అవుతుంది ఆమెకి. వీపు నుంచి మెడ మీద కిస్ చేసి ఆమెని తనకి అభిముఖంగా కూర్చోబెట్టుకున్నాడు. నుదురుకి పట్టిన స్వెట్ చూస్తూ ఆమె ఓపెన్ చేసిన విండో గ్లాస్ క్లోజ్ చేసి ఏసీను పెంచాడు. ఇందాక ఫోన్లో ఏమన్నావే, ఖాళీ చైర్స్ తీయమని అన్నావు కదా అంటూ గుర్రుగా చూస్తుంటే వామ్మో అసలు మర్చిపోవా నువ్వు అంది కళ్ళు పెద్దవి చేసుకొని. అస్సలు మర్చిపోను
అన్నాడు ఆమె ఫేస్ మీద హెయిర్ వెనక్కంటూ. సుప్రియ ఎందుకు అంత త్వరగా వెళ్ళిపోయింది? తనకు ఈ డ్రెస్ ఇవ్వాలి నేను. నా డ్రెస్సు రూమ్లోనే ఉండిపోయింది అంది. అంతే. అప్పటి వరకు కూల్గా ఉన్న సాయి మూడ్, ఉత్సాహం సర్వనాశనం అయ్యేసరికి ఆమెని సీరియస్ లుక్తో చూస్తుంటే, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు సుప్రియ అని అడిగాను, అంతే కదా అంది. అతని సీరియస్ ఎందుకు అర్థం కాక. సుప్రియ తమన్ లవ్లో ఉన్నారని తెలుసా నీకు? సూటిగా చూస్తూ అడిగాడు. శైలు ఇచ్చిన షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఆమెకి తెలియదని తెలిసేసరికి, తమన్ని కొట్టాను నేను అన్నాడు. వాట్? అన్నయ్యని కొట్టావా? కానీ ఎందుకు, ఏమైంది అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఆమె హార్ట్ మీద తల వాల్చుకుని, వాడు సుప్రియాని కిస్ చేశాడు, అందుకే కొట్టాను అన్నాడు. అయితే కొట్టేస్తావా అంది. ఏయ్, చెల్లిని నా పర్మిషన్ లేకుండా కిస్ చేస్తే కొట్టక సన్మానించాలా వాడిని? చిరాగ్గా అంటుంటే, మరి నన్ను కిస్ చేయడానికి నీకెవరు ఇచ్చారు పర్మిషన్ అంది సూటిగా. చురుగ్గా చూశాడు ఆ మాటకు. ఆన్సర్ చేయండి సాయి సార్. నాకు ఒక న్యాయం, మీ చెల్లికి ఒక న్యాయమా? శైలు కోపం తెప్పించకంటూ ఇంకా గట్టిగా ఆమె హృదయానికి ఆనుకోబోతుంటే వెంటనే నెట్టేసింది అతన్ని. రాక్షసి అంటూ తల డోర్కి తగలడంతో అరిచాడు. ముందు ఇది చెప్పు, అసలు ఏం జరిగింది అంటూ సీట్లోకి వచ్చి అడుగుతుంటే, కార్లో కాదు, దిగు, బయట మాట్లాడుకుందాం అన్నాడు అసహనంగా. ఏమైంది అంది కన్ఫ్యూజన్ ఫేస్తో. ఆమె ఫేస్కి దగ్గరగా వచ్చి, ఇక్కడే ఇంకాసేపు ఇలాగే ఉంటే నిన్ను చూసి ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్. అందుకు ఇప్పుడైనా వస్తావా, లేదంటే ఇంకా ఇలా పిచ్చి పుల్కా డౌట్స్ అడుగుతావా అన్నాడు. అడగను అంటూ దెబ్బకి ఫాస్ట్గా కార్ దిగేసింది. శైలు కంగారును చూసి నవ్వుకుంటూ దిగి ఒళ్ళు విరుస్తూ చుట్టూ మూన్ లైట్తో ప్లెజెంట్గా ఉన్న సరౌండింగ్స్ని చెక్ చేస్తున్నాడు ఎక్స్రే కళ్ళతో. శైలు మాత్రం విసుగుగా ఉండటంతో తన జడను పైకి ముడివేసే కార్యక్రమం చేసింది. పరిసరాలను చూస్తున్న సాయి హెడ్ టర్న్ చేయడంతో ఎదురుగా కళ్ళకి కనబడుతున్న అద్భుతాన్ని స్టన్నింగ్గా చూస్తున్నాడు. లూజ్గా హెయిర్ని బన్ వేసుకున్నాక ఊడిన బ్లౌజ్ థ్రెడ్స్ని కట్టుకోవడానికి చూస్తుంటే అవి అందడం లేదు తనకి. హ్యాండ్స్ పైకి తేవడంతో నడుము క్లియర్గా కనబడుతూ నావెల్ షో అవుతుంది. అది గమనించని శైలు అతనికి ఫ్రీ షో చేస్తుంది. ఉఫ్ అని చిన్న నిబెరహపు నిట్టూర్పు విడిచి, చంపుతున్నావే పిల్ల నన్ను అని లోపల అనుకుని ఇంకా ఆగని మనసుతో ఆమె మోచేయి పట్టుకుని తన మీదకు ఫోర్స్గా లాక్కున్నాడు. ఆమెకు అలవాటయ్యాయి అలాంటి సడన్ షాకులు. సో పెద్దగా ఫికర్ పడకుండా, ఓయ్ ఎందుకు అలా సడన్గా లాక్కుంటావు అంటూ ఇంకా ట్రై చేస్తుంది ముడివేయడానికి. హెల్ప్ చేయనా అన్నాడు స్మూత్ టోన్తో. అప్పటికే చేతులు లాగుతుంటే ఇంకా తన వల్ల ఎలాగో అవ్వదని నిజ నిర్ధారణకు వచ్చి అని వెనక్కి తిరుగుతుంటే, ఇలాగే ఉండు, టై చేస్తాను అన్నాడు. అలాగే నిల్చుంది ఇంకా తను. తనకి దగ్గరగా వచ్చి శైలు నెక్కు మీద నుంచి వీపున ఉన్న బ్లౌజ్ హ్యాంగింగ్స్ని కడుతుంటే ఆ టైంలో చూసే ఎవరికైనా మంగళసూత్రం కడుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఎవరికో ఏమో కానీ సాయి అలాగే ఫీల్ అయి టై చేస్తుంటే తన చెవికి వినిపిస్తున్న సాయి హార్ట్ బీట్ సౌండ్కి, తన నుదురుని తాకుతున్న అతని ఛాతి స్పర్శకు తన్మయంగా కళ్ళు మూసుకుని హృదయంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటుంది శైలు. థ్రెడ్స్ కట్టాక వెన్నెల వెలుగుతో పోటీపడి మరి మెరుస్తున్న ఆమె వీపుని చేతి వేళ్లతో సవరిస్తూ నెమ్మదిగా వీపు కింద నడుము మీదకు పోనించి సుతారంగా నిమురుతున్నాడు. తన్మయంగా కళ్ళు మూసుకున్న శైలుకి ఒళ్ళంతా ఒక్కసారిగా జల్దరించింది. ఆమె నడుముని తన పిడికిలితో కొలుస్తుంటే అతని హృదయం మీద నుంచి దూరం జరగడానికి చూసింది. ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా రెండు చేతులతో ఆమె నడుముని పట్టుకొని ఎత్తి కార్ బ్యానెట్ మీద కూర్చోబెడుతూ, గట్టిగా పిడికడంత లేదే నీ నడుము, తింటున్నావా అసలు అన్నాడు కాస్త సీరియస్ అవుతూ. నా ఏజ్కి తగ్గ వెయిట్ ఉన్నాను నేను, వెయిట్కి తగ్గ వేస్ట్ సైజ్ ఉంది అంటూ నడుముకు ఓని దోపుతుంటే, కవర్ చేసావంటే ఒంటి మీద ఓని ఉండదు చెప్తున్నా అన్నాడు హార్డ్గా. దెబ్బకు ఓనిని చేతిలోనే పట్టుకుంది. ఆమె పక్కనే బ్యానెట్ మీద జంప్ చేసి కూర్చొని ఆమె ఓడిలో తల పెట్టుకుని ఆకాశాన్ని చూస్తూ పైన ఉన్న నక్షత్రాలను చందమామను చూస్తున్న సాయిని చూసి, నీకు భయం లేదా, లేక ఎవరికి భయపడవా సాయి అంది పైకి చూస్తూ. ఆమె ఫేస్ చూద్దామనుకున్న సాయికి అడ్డుగా ఉన్నాయి ఆమె యవ్వనగిరులు. ఫేస్ చూపించి మాట్లాడవే, కనబడ్డం లేదు నువ్వు నాకు అన్నాడు అల్లరి నిండిన వాయిస్లో కొంటెదనం కలిపి. అంటూ తలదించిన ఆమెకి కూడా సాయి ఫేస్ కనబడలేదు. అతను అన్న మాటలకు అర్థం అప్పుడు బోధపడి జ్ఞానోదయం అయ్యింది. తల కొట్టుకుని కాస్త ముందుకు వంగి కూర్చుని, ఇప్పుడు ఓకేనా అంది. సూపర్ ఓకే అన్నాడు తనకు స్మూత్గా టచ్ అవుతున్న ఆమె పరువాలకి సంబరపడిపోతూ. ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అంది.
సరే చెప్తా వినంటూ సుప్రియ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. నేను స్టేజ్ దిగి బ్యాక్ సైడ్ వస్తుంటే తనని ఎవరో లాక్కెళ్ళటం చూశాను. నిమిషం అర్థం కాక మైండ్ పని చేయలేదు. నా కాలేజీలో నా చెల్లిని అలా పట్టుకుని లాక్కెళ్ళేవాడు ఎవడని వెంటనే వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాను. ఆడిటోరియంకి కాస్త దూరంలో హాస్టల్ బ్యాక్ సైడ్ ఏరియాలో సుప్రియ ఇంకా ఎవరో అబ్బాయి ఉండటం చూశాను. కోపం వస్తుంటే వాడెవడో చూసి వాయ తీద్దామని వెళ్తుంటే సుప్రియని ఎవరో అబ్బాయి క్లోజ్గా దగ్గరగా లాక్కొని కిస్ చేశాడు. చీకటిగా ఉన్న కాస్త మూన్ లైట్ వల్ల చూచాయిగా తెలుస్తోంది అక్కడ ఏం జరుగుతుందో. నాకు టెంపర్ లేచింది. నా చెల్లిని అంత డేర్గా నా అడ్డాలో కిస్ చేస్తున్నాడని తెలిసి వాడి మూతి మొహం ఏకమయ్యేలా పగలగొట్టాలనిపించి ఫాస్ట్గా వెళ్ళాను. వాడి ఫేస్ కనబడటం లేదు. ఆ సీన్ మధ్యలో వెళ్ళడం ఇష్టం లేక సుప్రియ అని అరిచేసరికి జడుచుకున్నారు ఇద్దరు. నన్ను అక్కడ చూసి భయంతో దూరం జరిగారు. నేను వాడి కాలర్ పట్టుకుని వాడి ఫేస్ మీద గట్టిగా గుద్ది పంచులు ఇచ్చేసరికి దెబ్బకు అరిచాడు వాడు. అది తమన్ వాయిస్ అని గుర్తుపట్టడానికి నాకు నిమిషం పట్టింది. వాడి మాటలు ఎక్కితే కదా నాకు. ఒక్కటే పీకుతుండేసరికి సుప్రియ వచ్చి అడ్డుపడింది. అన్నయ్య తను తమన్ అంటూ. దెబ్బకి మైండ్ బ్లాంక్ అయింది నాకు. వెంటనే లైటింగ్ ఉన్న దగ్గరకు తీసుకొచ్చి చూశాను. వాడు తమన్ ఏంట్రా ఇది అని సీరియస్గా అడిగాను. అప్పటికే వాడికి నోస్ నుంచి బ్లడ్ వస్తుంటే చూసిన నాకు రియలీ కోపం రాలేదు కదా, కొంచెం ఫీల్ అయ్యాను. అన్నయ్య అది తమన్ నేను అంటూ సుప్రియ చెప్తుంటే పిచ్చ కోపం వచ్చింది. లవ్ చేసుకుంటున్నారంట ఇద్దరు సీరియస్గా అన్నాడు. శైలు కూడా ముందు షాక్ అయినా వాళ్ళని ఎప్పటి నుంచో గమనిస్తుండటంతో అది నిజమే అనిపించింది. అరే నాకు తెలియకుండా ఎంత డ్రామా చేస్తున్నారు ఇద్దరు. రియలీ శైలు తమన్ కాబట్టి బ్రతికిపోయాడు. వాడు కాకుండా ఇంకెవరైనా అక్కడ ఉండుంటే వాడికి డెత్ బెడ్ కన్ఫామ్ అయ్యేది. ఇప్పుడు తమన్ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళడం కూడా అయిపోయింది. సుప్రియాని ఇంటికి పంపించేసి నీ కోసం చూసి ఫోన్ చేసేసరికి తమరు లేరని అబద్ధం చెప్పారు కదా అంటూ ఆమె నడుమును గిల్లాడు. మీ మమ్మీ వచ్చారా అంది నడుము రుద్దుకుంటూ. చూడలేదా నువ్వు? డాడీ కూడా వచ్చాడు అన్నాడు. చూడలేదు, చూస్తుంటే బాగుండు అంది. ఏ మాట్లాడేదానికి మమ్మీతో? నీ గురించి కంప్లైంట్ ఇచ్చేదాన్ని. ఇలాంటి మహానుభావుని ఎందుకు కన్నారు, నా ప్రాణాలు తీస్తున్నాడు అని నీ గురించి మొత్తం చెప్పేదాన్ని. ఓ నువ్వు చెప్తే మా మమ్మీ నన్ను పనిష్ చేస్తుంది అనుకున్నావా? ఏమో నువ్వు మాయలోడివి కదా, తిట్టకుండా ఏమనకుండా మాయ చేస్తావు. అయినా నా మనసులో ఉన్నది ఆవిడకి చెప్తే కాస్తైనా నాకు ప్రశాంతంగా ఉండేది అంది.